ఇప్పుడు మనం నూతన సంవత్సరం 2025వ సంవత్సరం ద్వాదశ రాశిలో 7వ రాశి తులారాశి వారికి శుభాకాంక్షలు. నూతన సంవత్సరం అండి. ఈ తులారాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం, లకోట ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో తులారాశి వారి జ్యోతిష్యం చూద్దామండి. తులారాశి వారి జాతకానికి మాత్రం 3 గవ్వలు పడ్డాయండి. గురుబలం చాలా వరకు అనుకూలంగా ఉంది వారి పేరు మీద. వారు ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంది. 2025వ సంవత్సరం చాలా శుభ సూచకం ఉంది వారి జాతక బలానికి. అనుకూల పని సాధించే అవకాశం ఉంది. స్త్రీలకు పురుషులకు మాత్రం చాలా వరకు లక్ష్మీ కళ యోగ బలం ఉంటుంది. ఈ తులారాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ధన విషయంలో, వస్తు విషయంలో, వాహన విషయంలో, అలాగే గృహ విషయంలో, సంతానంలో, కళ్యాణంలో, పర్సనల్ లైఫ్లో వారి జీవిత ఆశయం ఏమున్నదో అది సాధించే అవకాశం చాలా వరకు ఉంటుంది. వారు పోరాడే లక్షణం కూడా ఉంటుంది వారి పేరు మీద. అలాగే వీరి జాతకంలో చిత్రా నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు వస్తాయండి. స్వాతి నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విశాఖ ఒకటో పాదం ఉన్న వారికి కొన్ని ఇబ్బందికరమైన సంబంధాలు ఉంటాయండి. ఇబ్బందికరమైన సమస్యలు వస్తాయండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యా విషయంలో అయితే మాత్రం చాలా వరకు తిరుగు ఉండదు వారి పేరు మీద. కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. బాలికలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపల బాలికలు విద్యలు మాత్రం కలిసి వస్తుంది. అలాగే 19 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాలు ఉన్న వారికి విద్యల ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం దైవదర్శ సందర్శనం చేయడం చాలా వరకు మంచిది. శ్రీశైల మల్లికార్జున స్వామి కానీ, అలాగే వారు కోరుకున్న దేవుడు ఎవరైనా సరే ఇష్ట దేవుడు, అలాగే చిన్నప్పటి నుంచి వారికి మనసులో ధ్యానించిన దేవుడు ఖచ్చితంగా వారు వెళ్ళి రావటం మంచిదండి. మీరు జాతక బలానికి చూడాలంటే గ్రహాల్లో మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉన్నాయి వారి పేరు మీద. దృష్టి దోషం అధికం ఉన్నది. ఈ దృష్టి దోషం పోవడానికి వారు మాత్రం ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం విజయవాడ కనకదుర్గమ్మని పూజ చేయడం చాలా వరకు మంచిది. స్త్రీలు చేయొచ్చు, పురుషులు చేయొచ్చు. కానీ శుక్రవారం అలాగే సోమవారం నియమం పాటించాలి. ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం వస్త్రదానం, అన్నదానం చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరు మహాగణపతి హోమం చేయించడం చాలా వరకు మంచిది. కాలభైరవుడిని పూజ చేయడం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.